Good morning, students. One of the important topic I got it. Chala manchiga anpichindi idi. I want to share this with you all. The topic is ela penchali. Pasi pillalu devudito samanam antaru. బాల్య వ్యవస్థ మైనపు ముద్ద లాంటిది. పెద్దలు దాన్ని ఎలా మళ్ళిస్తే అలా రూపుదిద్దుకుంటుంది. సహజంగా పిల్లలు సృజనాశీలురు. వారిలో దైవీ గుణాలు ఎన్నో ఉంటాయి. పెంపకం ప్రభావంతో పెద్దయ్యే కొద్దీ అవి మాయము కావచ్చు లేదా మరింతగా రాణించవచ్చు. పిల్లలు పెంపకానికి సంబంధించి మహాభారతంలోని ఓ విషయం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. తండ్రికి దూరమైన పాండవులు తల్లి కుంతీదేవి సంరక్షణలో మంచివారిగా పెరిగారు. తల్లిదండ్రులు బంధుగణం అండగా ఉన్న కౌరవులు అహంకారం ఈర్ష్య అసూయలతో పెద్దవాళ్ళు అయ్యారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగి అంతా మరణించిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రులను ఓదార్చడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. పుత్రశోకంతో ఉన్న గాంధారి కృష్ణుడితో నాకు 100 మంది కొడుకులు పుట్టారు, యుద్ధంలో అందరూ మరణించారు, కనీసం ఒక్కడైనా బతికించలేకపోయాడు భగవంతుడు అంది బాధగా. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతూ, అత్త నీ భర్త చూపు లేదు, అందుకే ఆయన తన సంతానాన్ని చూసుకోలేకపోయాడు. నీకు చూపు ఉంది కానీ భర్త మీద ప్రేమతో కళ్ళకు గంతలు కట్టుకున్నావు. కన్నతల్లే చూడని వారిని భగవంతుడు చూడలేదని ఎలా నెపం వేస్తావు అన్నాడు. కళ్ళు ఉండి చూడలేని తల్లి అలా కరువైంది. అంధుడైన తండ్రి అతి మమకారంతో మోహంతో పిల్లలను అదుపు చేయలేడు. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పర్యావాసం అనర్థమయ్యడానికి ఇంతకన్నా రుజువేం కావాలి. బాల్యంలో తాము అనుభవించిన కష్టాలు సమస్యలు తమ పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకని పిల్లల కోరికలు తీర్చడానికి తమ తలకు మించి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో కుటుంబ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లలు నేల విడిచి సాము చేస్తారు. గాలిలో మేడలు కడతారు. నైతిక విలువలను తిలోదక్క కాలిస్తారు. న్యాయం ధర్మం అంటే తెలియక అక్రమదారులు పడతారు. దాంతో సమాజంలో అకృత్యాలు అరాచకాలు విజృంభిస్తాయి. గాంధారి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. పిల్లలకు తొలి గురువులు తల్లిదండ్రులే. వారికి నీతి నియమాలు ప్రేమానుబంధాలు మానవీయ విలువలు ఉగ్గుపాలతో నేర్పాలి. పెద్దవుతున్నా కొద్దీ ఆ పాఠాలు పరిధిని పెంచుతూ కుటుంబ ఆర్థిక స్థితిగతులను సామాజిక సంబంధాల గురించి చెప్పాలి. ఉచితానుచితాలు బోధపరిచి సరైన దారిలో పెట్టాలి. పిల్లలు హోదాలోనే కాదు వ్యక్తిత్వంలోనూ తమను మించిన మంచివారు కావాలని ఆశించాలి. ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీలు కాదు తన ధనుసును శక్తి కొలది పంచుతాడు. అందులోంచి దూసుకుపోయే బాణాన్ని ప్రేమించినట్లే తన చేతిలో స్థిరంగా ఉన్న ధనుసుని ఆ వీలుకాడు ప్రేమిస్తాడు. ఖలీల్ గిబ్రాన్ అన్నట్లు తల్లిదండ్రులు ధనుస్సులైతే పిల్లలు దాని నుంచి వెలువడే బాణాలు. ఆ విలువడే పరమాత్మ. ఆయన గీతలో 10 దాశానికి తల్లిదండ్రులు ఎంతగా తలొగ్గితే పిల్లలు భవిష్యత్తుకు అంత మంచిది. ఓకే, తల్లిదండ్రులు ఎంతగా తలొగ్గితే పిల్లల భవిష్యత్తు అంత మంచిది. చాలా మంచిగా అనిపించింది ఎలా పెంచాలి అనే టాపిక్ ఇన్ టుడేస్ ఈనాడు పేపర్.